గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 901. ఈరోజు మార్కెట్లో జరిగిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఫటాఫట్ డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో బోత్ ద మెయిన్ ఇండెక్సెస్ సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా 0.45%, 0.57% అయితే పెరిగాయి. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.47% పెరిగినట్టయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.72% పెరిగింది. ఈరోజు సెషన్ లో ఆటో స్టాక్స్ ఏవైతే వేరే పాజిటివ్ రేటింగ్ అప్గ్రేడ్స్ రావడంతో అవైతే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఇవి మాత్రమే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇది చాలా మేజర్ అప్డేట్, ఎందుకంటే యుఎస్ మిలిటరీ ఫస్ట్ టైం ఒక టెక్ పార్ట్నర్షిప్, అది చిప్ టెక్నాలజీ రిలేటెడ్ గా వాళ్ళు అగ్రీ అయ్యారన్నమాట. ఇండియా అండ్ యుఎస్ఏ కలిపి మల్టీ చిప్ మిలిటరీ ఫ్యాబ్రికేషన్ ప్లాన్ ని ఇండియాలో సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్లాన్ ని ఉత్తరప్రదేశ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ మిలిటరీ ఫ్యాబ్ ని శక్తిగా పిలువబోతున్నట్టుగా ఇక్కడ డిజైన్ సెంటర్, R&D యూనిట్ అండ్ 2 ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ యుఎస్ స్పేస్ ఫోర్స్, భారత్ సెమీ కండక్టర్ అండ్ థర్డ్ టెక్ వీళ్ళు కొలాబరేషన్ లో ఈ సెమీ కండక్టర్ ప్లాన్ ని సెటప్ చేయబోతున్నట్టుగా మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఒక సపోర్ట్ తోని ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా ఇండియా యుఎస్ ఇక్కడ నుంచి యాక్చువల్లీ కోఆర్డినేషన్స్ కి అండ్ అలాగే ఏషియా పెసిఫిక్ అండ్ ఆఫ్రికన్ రీజియన్ కూడా ఈ చిప్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. దిస్ ఇస్ మ్యాసివ్ అప్డేట్. ఇన్ఫాక్ట్ సెమీ కండక్టర్ రిలేటెడ్ గా ఇండియా అయితే చాలా అగ్రెసివ్ గా అడుగులేస్తున్నది. ఇక్కడ టాటా గ్రూప్, అదాని గ్రూప్ అండ్ వేరియస్ అదర్ కార్పొరేట్స్ అయితే ఈ గ్రోత్ లో బెనిఫిట్ పొందడానికి అయితే చూస్తున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ సెమీ కండక్టర్ ఫెసిలిటీ సెటప్ చేయాలంటే దాని రిలేటెడ్ గా ఎక్విప్మెంట్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం చాలా పాజిటివ్ గా చూడొచ్చు. కరెంట్లీ చూసినట్టయితే సెమీ కండక్టర్ రిలేటెడ్ గా కేన్స్, తేజస్ అండ్ CG పవర్ అయితే చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తుంది. రీసెంట్ టైమ్ లో మిక్ ఎలక్ట్రానిక్స్ అని ఒక చిన్న కంపెనీని కూడా సెమీ కండక్టర్ స్టాక్ అని అయితే సోషల్ మీడియాలో బాగా అగ్రెసివ్ గా తిప్పుతున్నారు. బట్ నిజంగా ఆ కంపెనీ సెమీ కండక్టర్ రిలేటెడ్ గా వాళ్ళు ఏం చేస్తారన్నది క్లారిటీ లేదు. మీలో ఎవరికైనా క్లారిటీ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇన్ఫాక్ట్ మీకు ఇంకా సెమీ కండక్టర్ రిలేటెడ్ గా ఏమైనా స్టాక్స్ తెలిసినట్టయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఓవరాల్ గా ఈ స్పేస్ లో అయితే ఆపర్చునిటీ అయితే చాలా కనబడుతుంది. కాకపోతే మనకి డైరెక్ట్ గా సెమీ కండక్టర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే వాటిలో ప్లే చేయాలంటే గెయిన్స్ ఒకటి ఉన్నది కానీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా. దీని రిలేటెడ్ యాన్సిలరీ కంపెనీస్ ఏవైతే ముందుగా వాటి మీద ఫోకస్ చేసినట్టయితే వాళ్ళు బెనిఫిట్ పొందినప్పుడు మనకి స్టాక్స్ పరంగా అక్కడ కూడా బెనిఫిట్ పొందొచ్చు. కాబట్టి ఈ స్పేస్ మీద అయితే కంప్లీట్లీ వర్క్ చేద్దాం అయితే యాజ్ ఎ టీమ్ డిసైడ్ అయ్యాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ మీ ముందుకైతే ఫుల్ ఫ్లెజ్ వీడియోని అయితే తీసుకొస్తాం. యాజ్ ఆఫ్ నో అయితే నాకు తెలిసి ఈ కంపెనీస్ మాత్రమే కాకుండా మనకి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటర్ రిలేటెడ్ ఈపీసీ కంపెనీస్ లైక్ వాటెక్, వాబాక్ కానీ JITF ఇన్ఫ్రా ఆర్ విష్ణు ప్రకాష్ ఆర్పుంగ్లే, EMS లిమిటెడ్ ఇలాంటి కంపెనీస్ కూడా ఆర్డర్స్ వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ ఫర్మ్ అండ్ జెఫ్రీస్ మన ఇండియన్ కాంట్రాక్ట్ ఐసీ మ్యానుఫ్యాక్చరర్స్ అంబర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా బై కాల్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. టార్గెట్ ప్రైస్ 5,200 గా చెప్తున్నారు. ఫైనాన్షియల్ 25 లో 30% వాల్యూమ్ గ్రోత్ అంబర్ ఎంటర్ప్రైజెస్ చూడబోతున్నట్టుగా. అండ్ వీళ్ళు మొబిలిటీ ఆర్డర్ బుక్ కూడా చాలా హెల్దీగా 20.7 బిలియన్ ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళ క్యాపెక్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ ROC ఇక్కడ నుంచి ఇంప్రూవ్ అవుతుంది. 20% ROC అయితే FY26 లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. జెఫ్రీస్ ఇంత పాజిటివ్ రేటింగ్ అప్గ్రేడ్ తోని రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేయడం ఈ రోజు అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం అయితే కనబడింది. ఈ అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఈ రోజు మార్నింగ్ 8:45 కి షేర్ చేసాం. నెక్స్ట్ JM ఫైనాన్షియల్స్ యూటిలిటీ స్టాక్స్ లైక్ CESC, JSW ఎనర్జీ, NHPC, NTPC, SJVN, సుజలాన్, టాటా పవర్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని యూటిలిటీ స్టాక్స్ ఏవైతే ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా బెటర్ రిటర్న్ అయితే డెలివర్ చేయొచ్చు. ఎందుకంటే FDRE టెండర్స్ ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిందో ఇది రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఆ పెయిన్ ని మొత్తం సాల్వ్ చేస్తుంది. అండ్ ఈ 15 FDRE టెండర్స్ యొక్క కెపాసిటీ 20.9 గిగావాట్ గాను వీటి యొక్క IRR 16% గా ఉంటుందని వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ FDRE టెండర్స్ ద్వారా ఈ స్టాక్స్ మాత్రమే కాదు, రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే అవన్నీ కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మీలో చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. నేనైతే పర్సనలీ కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఫ్లిప్కార్ట్ లో మనం ఒక బ్రాండ్ ప్రొడక్ట్ కొంటాం, నిజంగా మనకు వచ్చేసరికి ఆ బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్ అయి ఉండకపోవచ్చు అన్నమాట. ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తుంటాయి. ఢిల్లీ హైకోర్టు కూడా ఈ రోజు ఫ్లిప్కార్ట్ ని ఆ లాచింగ్ ఆన్ ఫీచర్ ఏదైతే ఉన్నదో అది కస్టమర్స్ ని మిస్లీడ్ చేస్తుంది. మీరు ఇలా ఫేక్ సెల్లర్స్ ని మీ ప్లాట్ఫామ్ లో అలౌ చేయకూడదు. చాలా మంది కస్టమర్స్ నిజంగా వాళ్ళు కొంటున్న బ్రాండ్ దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్ వస్తుంది అనుకుని వాళ్ళు ఫేక్ ప్రొడక్ట్స్ అయితే కొనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు అనాథరైజ్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్లాక్ చేయాలని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. బేసికలీ ఫ్లిప్కార్ట్ లోని థర్డ్ పార్టీ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ బ్రాండ్ సెల్లర్స్ మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ సెల్లర్స్ కూడా ఎగ్జిస్టింగ్ బ్రాండ్ నేమ్ లోని వాళ్ళు ఆథరైజ్ సెల్లర్స్ గా అయితే రిజిస్టర్ అవుతుంటారు. దీని వల్ల ఏంటంటే నిజంగా ఆథరైజ్ సెల్లర్స్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఫేక్ ప్రొడక్ట్ అదే బ్రాండ్ నేమ్ తో తయారు చేసి సెల్ చేస్తూ ఉండొచ్చు. చాలా సార్లు మనం ఒక బ్రాండ్ ప్రొడక్ట్ మార్కెట్ లో చూసినట్టయితే ఆ ప్రైస్ కి ఫ్లిప్కార్ట్ లో దొరికే ప్రైస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చాలా స్టీప్ డిస్కౌంట్ లో దొరుకుతుంది కదా, సేమ్ బ్రాండ్ ప్రొడక్ట్ అనుకుని మనం కొంటాం. తీరా చూస్తే
చేస్తే అది ఫేక్ ప్రొడక్ట్ అండ్ అలాగే నాసిరకం ప్రొడక్ట్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నేనైతే పర్సనల్ మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో దీనివల్ల చాలా మంది కస్టమర్లు మోసపోతున్నారు కాబట్టి ఈ ఫీచర్ ని అండ్ అలాగే ఈ అన్ఆథరైజ్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్లాక్ చేయాలని చెప్పి ఫ్లిప్కార్ట్ కి ఈ రోజు ఢిల్లీ కోర్టు అయితే వార్నింగ్ ఇచ్చింది. అండ్ మన నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ని డిస్కస్ చేసుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఒకటే రిక్వెస్ట్, వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ సిగ్నెట్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ APMIP ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 20,000 హెక్టార్స్ ల్యాండ్ ఎలొకేట్ అయినట్టుగా, దీనిలో భాగంగా వీళ్ళు ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనివల్ల ఆ రీజన్ లో అగ్రికల్చరల్ ఎఫిషియన్సీ పెరుగుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే కంపెనీ కూడా 150 crores రెవెన్యూ జనరేట్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఈ ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ అప్డేట్ ఈ సెషన్ లో స్టాక్ అయితే 13% పెరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన SBFC ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన ICRA వీళ్ళ రేటింగ్ ని A+ నుంచి AA- కి అప్గ్రేడ్ చేశారు, విచ్ ఈస్ వెరీ వెరీ సేఫ్ రేటింగ్ అన్నమాట. బేసికలీ ఎనీ NBFC AA- రేటింగ్ అండ్ అబోవ్ స్కోర్ చేశాయంటే వాళ్ళకి యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అనేది చాలా సబ్స్టాన్షియల్ రిడ్యూస్ అవుతుంది, ప్రాఫిటబిలిటీ మీద కూడా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఈ రేటింగ్ అప్గ్రేడ్ అనేది డెఫినెట్లీ SBFC రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఎంతైతే పాజిటివ్ ఉన్నదో దానికన్నా ఎక్కువగానే స్టాక్ ఈ రోజు మార్కెట్ లోని రియాక్ట్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ IPO లిస్టింగ్ తర్వాత హై ఏదైతే దాన్ని ఈ రోజే క్రాస్ చేసింది. టెక్నికల్లీ చూసినట్టయితే చాలా సార్లు IPO లిస్టింగ్ టైం కన్నా కూడా హై ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో దాన్ని పాజిటివ్ గా స్టాక్ పరంగా చూస్తుంటారన్నమాట. దాని వల్ల కూడా ఈ రోజు స్టాక్ లోని మనకి ఫర్దర్ పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడి ఉంటుంది. నెక్స్ట్ M&M ఫైనాన్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు డిబెంచర్స్ ఇష్యూ చేయడం ద్వారా 750 crores మార్కెట్ నుంచి రేస్ చేసినట్టుగా, అండ్ ఈ డిబెంచర్స్ ఒక టెన్యూర్ 3 years 89 days గా చెప్తున్నారు. అండ్ కూపన్ రేట్ చూసినట్టయితే 8.01% గా రేస్ చేసినట్టుగా చెప్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్. యాక్చువల్లీ మార్కెట్ లో రేట్స్ చూసినట్టయితే చాలా తక్కువ రేట్ గా వీళ్ళు క్యాపిటల్ రైజ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఏదైతే ఈ క్యాపిటల్ రైజ్ చేశారో ఇది కంపెనీ యొక్క గ్రోత్ కి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ హౌస్ లో బజాజ్ హెల్త్ కేర్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఒక యూరోపియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీతో టైఅప్ అయినట్టుగా, ఈ టైఅప్ లో భాగంగా వీళ్ళు ఒక API ని డెవలప్ అండ్ సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ API ఒక డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు, అండ్ అలాగే యూరోపియన్ ఎంటిటీ ఒక నేమ్ కూడా మెన్షన్ చేయలేదు. ఇనిషియల్లీ యూరోపియన్ పార్ట్నర్ కి క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయడానికి స్మాల్ క్వాంటిటీ సప్లై చేయబోతున్నట్టుగా, అండ్ ఈ యూరోపియన్ పార్ట్నర్ మా దగ్గర నుంచి క్లినికల్ ట్రయల్స్ ఒక క్వాంటిటీని సప్లై కింద తీసుకోవడం ఒక టెస్ట్ మనీ మా కంపెనీకి, కంపెనీ యొక్క క్యాపబిలిటీ రిలేటెడ్ కానీ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళ యూరోపియన్ పార్ట్నర్ ఒక నేమ్ మెన్షన్ చేయకపోయినా అట్లీస్ట్ API నేమ్ మెన్షన్ చేసినా కూడా మార్కెట్ కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. యాజ్ ఆఫ్ నో బజాజ్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా మనం ఇది ఒక పాజిటివ్ అప్డేట్ గానే చూడొచ్చు, కానీ దీని వల్ల కంపెనీకి ఎంత గ్రోత్ వస్తుంది అన్నది ఎవరు యాంటిసిపేట్ చేయడం అనేది కష్టం. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ టవర్స్, టెలికామ్ టవర్స్ అండ్ పోల్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ ని సప్లై చేసే స్కిప్పర్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ రిలేటెడ్ గా యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని స్కిప్పర్ కి బై టార్గెట్ 600 rupees per share గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ ఏదైతే ఉన్నదో దీనిలో భాగంగా కంపెనీ అయితే చాలా వరకు బెనిఫిట్ అవుతున్నట్టుగా, అండ్ కంపెనీ 25% CAGR గ్రోత్ నెక్స్ట్ 3 years లోని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, అండ్ 10.5 to 11% మార్జిన్స్ అయితే వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంత అగ్రెసివ్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో స్కిప్పర్ స్టాక్ లో మనకి ఈ సెషన్ లో చాలా పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడింది. అండ్ ఇన్ఫాక్ట్ నాకు ఎక్కడైనా కూడా ఈ రిపోర్ట్ దొరికినట్టయితే మీకు షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ లో. నెక్స్ట్ సంవర్ధన్ మదర్సన్, ఈ స్టాక్ అయితే చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా హోల్డ్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు 6,438 crores QIP ద్వారా రేస్ చేసినట్టుగా, అండ్ ఈ QIP లో 95% ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, FISA పార్టిసిపేట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఏదైతే క్యాపిటల్ రేస్ చేశారో దీంట్లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ వీళ్ళు బ్యాలెన్స్ షీట్ లో ఉన్న డెట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఈ క్యాపిటల్ రేస్ చేసింది 190 rupees per share కి వీళ్ళు రేస్ చేసినట్టుగా, అండ్ అలాగే డెట్ రెడ్యూస్ అయినట్టయితే డెఫినెట్లీ ఫైనాన్స్ కాస్ట్ అయితే తగ్గుతుంది. ఫర్దర్ గా మనకి బాటమ్ లైన్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి కంపెనీ పరంగా మనం లాంగ్ టర్మ్ కి అయితే ఇది పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ గ్రూప్ కంపెనీ ఆస్టెక్ లైఫ్ రిలేటెడ్ గా చాలా నెగిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ కంపెనీ యొక్క CEO అనురాగ్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేసినట్టుగా, ఆయన లాస్ట్ వర్కింగ్ డే 25th October గా చెప్తున్నారు. యాక్చువల్లీ అనురాగ్ రాయ్ ఆస్టెక్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ అయితే చాలా పాజిటివ్ గా తీసుకున్నది, ఎందుకంటే ఈయన ప్రీవియస్ గా చాలా మంచి గ్రోత్ ఆయన కెరీర్ లో తీసుకొచ్చారన్నమాట ఆ కంపెనీస్ లోని. సిమిలర్ థింగ్ ఆస్టెక్ లో కూడా ఆయన తీసుకొస్తారని మార్కెట్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే బిల్డ్ అయింది. బట్ ఈయన రెసిగ్నేషన్ ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ ఆస్టెక్ లైఫ్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆటో యాన్సిలరీ కంపెనీ NDR ఆటో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 27 September రోజున మీట్ అయ్యే బోనస్ ఇష్యూని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ బోనస్ ఇష్యూ అప్డేట్ తో ఏకంగా స్టాక్ హీరో సెషన్ లో అయితే 10% పెరిగిపోయింది. మార్కెట్ ఒక్కొక్కసారి క్రేజీగా బిహేవ్ చేస్తుంది. మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్లీ పాజిటివ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా స్టాక్ పరంగా మనకి సెషన్స్ లో రియాక్షన్ అయితే కనబడదు. కానీ ఇలాంటి బోనస్ స్ప్లిట్ రిలేటెడ్ నాన్ ఫండమెంటల్ అప్డేట్స్ ఏవైతే ఉంటే వాటికి క్రేజీ
రియాక్షన్ అయితే కనబడుతుంటుంది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మా రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ ఔరంగాబాద్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ యుఎస్ FDA వాళ్ళు 9th సెప్టెంబర్ నుంచి 20th సెప్టెంబర్ మధ్యలోని ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇన్స్పెక్షన్ తర్వాత ఏమైనా నెగిటివ్ అప్డేట్స్ వస్తాయేమో అని చెప్పి స్టాక్ రిలేటెడ్ కొంచెం ప్రెషర్ అయితే లాస్ట్ 1 వీక్ లో కనబడింది. ఈ రోజు వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఏం రిలీజ్ చేశారంటే ఇన్స్పెక్షన్ క్లోజ్ అయిపోయినట్టుగా ఎటువంటి అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయలేనట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. దీంతో మనకి స్టాక్ లో పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడింది. నెక్స్ట్ పూణే బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎల్ప్రో ఇంటర్నేషనల్ వీళ్ళకి PNB మెట్లైఫ్ లో కూడా చాలా మేజర్ స్టేక్ అయితే ఉన్నది. ఈ ఎల్ప్రో ఇంటర్నేషనల్ ఆల్రెడీ IIFL ఫైనాన్స్ వాళ్ళు 59,700 ఈక్విటీ షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు అడిషనల్ గా 1,85,390 షేర్స్ వీళ్ళు అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ అడిషనల్ షేర్స్ ఎక్విజిషన్ తోని ఎల్ప్రో ఇంటర్నేషనల్ IIFL ఫైనాన్స్ 2,45,090 షేర్స్ అయితే హోల్డ్ చేస్తుంది. IIFL ఫైనాన్స్ ఒక అడిషనల్ ఎక్విజిషన్ అప్డేట్ ఈ రోజు సెషన్ లో ఎల్ప్రో ఇంటర్నేషనల్ స్టాక్ 7% పైన పెరిగింది. నెక్స్ట్ ఆర్ట్స్ ఇంజనీరింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నట్టయితే ఐ టెల్ యూ సంథింగ్. సో ఇది టాటా గ్రూప్ కంపెనీ. చాలా మంది తెలియదు అసలు ఇది టాటా గ్రూప్ కంపెనీ అని. అందుకని టాటా గ్రూప్ కంపెనీస్ లో ఎక్కడ మనకి ఆర్ట్స్ అని కనబడదన్నమాట. చాలా చిన్న ఇంజనీరింగ్ కంపెనీ. ఇంతకుముందు వరకు యాక్చువల్లీ ఆర్ట్స్ కి ఇలా రికగ్నైజేషన్ లేదని టాటా గ్రూప్ కంపెనీని యూజ్ చేసేవారు కాదు. బట్ ఇప్పుడు వీళ్ళకి టాటా గ్రూప్ కంపెనీని యూజ్ చేసుకోమని కూడా టాటా గ్రూప్ వాళ్ళు చెప్పారన్నమాట. సో నౌ ఇక్కడ నుంచి చాలా మంది రికగ్నైజ్ చేయొచ్చు ఇది టాటా గ్రూప్ ఒక చిన్న ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పి. ఇన్ఫాక్ట్ దీనివల్ల వీళ్ళ ఆర్డర్స్ కూడా పెరిగే ఆస్కారం అయితే ఉంటుంది. ఈ ఆర్ట్స్ కి యాక్చువల్లీ ఒక ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. హిందాల్కో ఏదైతే ఉన్నదో బిర్లా గ్రూప్ కంపెనీ వీళ్ళ దగ్గర నుంచి ఇంజనీరింగ్, సివిల్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేయడానికి వీళ్ళకి 33.33 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అండ్ అలాగే రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే హింద్ రెక్టిఫైర్స్ ఏదైతే ఉన్నదో చాలా చిన్న కంపెనీ. అప్రాక్సిమేట్లీ 1,500 crore మార్కెట్ క్యాప్ కంపెనీ. ఇన్ఫాక్ట్ లెస్ దాన్ 1,500 crore మార్కెట్ క్యాప్ కంపెనీ అన్నమాట. వీళ్ళకి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి ఏకంగా 200 కోట్ల ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆర్డర్ ఒక టైం లైన్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఆర్డర్ సైజ్ ఏదైతే ఉన్నదో కంపెనీ ఒక మార్కెట్ క్యాప్ బట్టి లార్జ్ ఆర్డర్ సైజ్ అవడం వల్ల ఈ రోజు మార్కెట్ లో చాలా పాజిటివ్ రియాక్షన్ కనబడింది. ఇన్ఫాక్ట్ స్టాక్ సర్క్యూట్ లో కూడా లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వీకెండ్ లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ ఒక స్టాక్ ప్రైసింగ్ కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం. కొన్నిసార్లు యాక్చువల్లీ ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా స్టాక్స్ లో పెద్దగా రియాక్షన్ కనబడకపోవచ్చు. కానీ అప్డేట్ పరంగా మాట్లాడుకోవాలంటే మాత్రం యాక్చువల్లీ లాంగ్ టర్మ్ పరంగా చాలా మంచి పాజిటివ్ అప్డేట్ గా ఈ కంపెనీ గురించి మనం చూడొచ్చు అన్నమాట. HFCL మనందరికీ తెలిసిన కంపెనీ అది చాలాసార్లు న్యూస్ లో కూడా ఉంటుండేది. ఇన్ఫాక్ట్ రిలయన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ HFCL అన్నమాట. ఈ HFCL టెలికామ్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తుంది. జియో కూడా వీళ్ళే సప్లై చేస్తుంటారు చాలా వరకు. ఈ HFCL ఒక కొలాబరేషన్ అనౌన్స్ చేసింది వీకెండ్ లోని. జనరల్ అటామిక్ ఏరోనాటిక్ సిస్టమ్స్ ఈ కంపెనీ అడ్వాన్స్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ని తయారు చేస్తుంది. సో ఆ కంపెనీతో వీళ్ళు కొలాబరేషన్ లో భాగంగా క్రిటికల్ సబ్ సిస్టమ్స్ ని డిజైన్ అండ్ సప్లై చేయబోతున్నట్టుగా అయితే అనౌన్స్మెంట్ ని వీళ్ళు రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఇది ఇమీడియట్ గా మనకి నెంబర్స్ పరంగా పెద్ద కనబడకపోయినా కూడా లాంగ్ టర్మ్ పరంగా డెఫినెట్లీ ఈ కంపెనీకి మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ సాధించినట్టయితే వేరే అదర్ కంపెనీస్ తో కూడా వీళ్ళు టైఅప్స్ అనౌన్స్ చేయొచ్చు. అండ్ ఆర్డర్ ఒక వాల్యూ అన్నవి పెద్దగా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన PSP ప్రాజెక్ట్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు కర్ణాటక బెంగళూరులోని గోల్డ్ స్టోన్ హోటల్ ఒక కమర్షియల్ టవర్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ 389 crores గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని 22 months లో కంప్లీట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సెకండ్ ఇదే అప్డేట్ లో వీళ్ళు ఇంకొక ఆర్డర్ గురించి కూడా మెన్షన్ చేశారు. గుజరాత్ అహ్మదాబాద్ లోని ఒక రెసిడెన్షియల్ టవర్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా దీని ఆర్డర్ వాల్యూ 165 crores గా మెన్షన్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ ని 24 months లో కంప్లీట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే నెక్స్ట్ 2 years లోని ఈ ఆర్డర్ ఒక వాల్యూ చూసినట్టయితే 555 crores గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీకెండ్ లో వడాఫోన్ ఐడియా నుంచి చాలా మేజర్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు 550 billion క్యాపెక్స్ ని నెక్స్ట్ 3 years లో స్పెండ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. దానిలో భాగంగా 300 billion వర్త్ క్యాపెక్స్ డీల్ ని అయితే అనౌన్స్ చేశారు. ఈ డీల్ లో భాగంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ 4G పాపులేషన్ ఏదైతే ఉన్నదో 1.03 billion నుంచి 1.2 billion కి ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయి అంటే ముంబై, హైదరాబాద్ ఇలాంటి మేజర్ సిటీస్ లోని 5G లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు క్యాపెక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే కస్టమర్స్ వీళ్ళ దగ్గర నుంచి వేరే నెట్వర్క్ ప్రొవైడర్స్ కి అయితే షిఫ్ట్ అయిపోతారు. ఆల్రెడీ చాలా వరకు షిఫ్ట్ అవుతున్నారు. వీళ్ళు టెక్ ని అప్గ్రేడ్ చేసుకోకపోతే ఇంకా ఈ షిఫ్ట్ అనేది అగ్రెసివ్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి కంపెనీ పరంగా ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మేజర్ పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ డీల్ వీళ్ళు సైన్ చేసింది ఎవరితో అంటే నోకియా ఎరిక్సన్, సామ్సంగ్ తో. నోకియా ఎరిక్సన్ తో వీళ్ళకి ఆల్రెడీ డీల్ ఉన్నది. సామ్సంగ్ ఈజ్ ద న్యూ ఎంట్రెంట్ అన్నమాట. బేసికలీ ఒక్క విషయం అయితే చెప్దాం అనుకున్నాను గైస్ మీ అందరికీ. మనకి టెలికామ్ యాజ్ ఏ థీమ్ చూసినట్టయితే జియో, ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా
PSU BSNL ఉన్నది. నో 4 ప్లేయర్స్లో మేజర్లీ కస్టమర్స్ ఉన్నది ఎయిర్టెల్ అండ్ జియో దగ్గరే కదా. సో ఎయిర్టెల్ ఒక స్టాక్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, సైలెంట్గా చాలామంది యాక్చువల్ లార్జ్ కంపెనీ కదా అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ లాస్ట్ 3 ఇయర్స్లో స్టాక్ చూసినట్టయితే కన్సిస్టెంట్లీ అంత లార్జ్ కంపెనీ మంచి రిటర్న్ అయితే డెలివర్ చేస్తూ వెళ్తున్నది. ఈవెన్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ కూడా వీళ్ళు క్యాపెక్స్ స్పెండ్ చేసి, ఈవెన్ BSNL కూడా క్యాపెక్స్ రిలేటెడ్గా చాలా స్పెండ్ చేస్తుంది అనమాట. ఈవెన్ ఎయిర్టెల్ జియో చాలా రోజుల నుంచి స్పెండ్ చేస్తున్నారు. ఈ క్యాపెక్స్ ఏదైతే వీళ్ళు 5G రిలేటెడ్ స్పెండ్ చేస్తున్నారో ఇది యాక్చువల్లీ ఈ కంపెనీస్ మాత్రమే కాదు, ఈ 5G ఎక్విప్మెంట్ సప్లై చేసే కంపెనీస్ ఏవైతున్నాయో మనకి లిస్టెడ్ స్పేస్లో చాలా టెలికామ్ ఎక్విప్మెంట్ ప్రొవైడర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మనం చాలా పాజిటివ్గా చూడొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 4-5 ఇయర్స్లోని ఈ 5G క్యాపెక్స్ అయితే చాలా వరకు ఈ కంపెనీస్ అన్నీ కూడా స్పెండ్ చేయండి. దానివల్ల ఈ చిన్న టెలికామ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మేజర్ ఆర్డర్స్ అయితే వస్తాయి అండ్ వాళ్ళ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ స్టాక్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసే ఆస్కారం అయితే ఉంది. నెక్స్ట్ మనకి టెలికామ్లో ఎలాగైతే కన్సాలిడేట్ అయిపోయి కొంతమంది ప్లేయర్స్ మిగిలారు, సిమిలర్లీ ఎయిర్లైన్స్లో కూడా మనకి కన్సాలిడేట్ అయిపోయి లిమిటెడ్ ప్లేయర్సే మిగిలారు కదా. కానీ ఎయిర్లైన్ రిలేటెడ్గా ట్రాఫిక్ గురించి మాట్లాడుకోవాలంటే అబ్నార్మల్గా గ్రో అవుతుంది. మనందరూ ఎయిర్పోర్ట్స్కి వెళ్తే తెలుస్తుంది, ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్స్లో అయిపోతుంది. ఇన్ఫాక్ట్ క్యూ బాగా పెరిగిపోయి చాలామంది వాళ్ళ ఫ్లైట్ క్యాచ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది అన్నమాట. దీనివల్ల యాక్చువల్లీ ఎయిర్లైన్ కంపెనీస్ ఏవైతున్నాయో వీళ్ళందరికీ మనం పాజిటివ్గా చూడవచ్చు. ఇన్ఫాక్ట్ మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ని ఇండిగో గ్రాప్ చేసేస్తుంది. 60% మార్కెట్ షేర్ వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళ తర్వాత టాటా గ్రూప్ కంపెనీస్ అయిన ఎయిర్ ఇండియా, విస్తారా ఇలాంటి కంపెనీస్ అయితే వస్తాయి. వాళ్ళ తర్వాత స్పైస్ జెట్ అయితే వస్తుంది. ఈ స్పైస్ జెట్ కరెంట్లీ 3.1% మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తుంది. వీళ్ళది యాక్చువల్లీ ఆక్యుపెన్సీ రేట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. కాకపోతే వీళ్ళు ఫైనాన్షియల్స్ పరంగా చాలా సంవత్సరాల నుంచి అయితే స్ట్రగుల్ అవుతూ వస్తున్నారు కదా. రీసెంట్ టైంలోనే వీళ్ళు బాగానే ఫండ్ రైజ్ అయితే చేస్తున్నారు. దీంతో వీళ్ళు బ్యాలెన్స్ షీట్ని అయితే కొంచెం స్ట్రెంగ్త్ అయితే చేసుకోగలుగుతున్నారు. మళ్ళీ రీసెంట్గా ఒక QIP అయితే రేస్ చేశారు. ఈ QIP 3,000 crores వర్త్, అంటే వెరీ లార్జ్ సైజ్ QIP. ఈ QIPలోని గోల్డ్మెన్ సాక్స్, మోర్గన్ స్టాన్లీ, టాటా మ్యూచువల్ ఫండ్, బంధన్ ఇన్ఫ్రా ఫండ్, 361 ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ లాంటి ఫండ్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేసి హోప్ యాక్చువల్లీ వీళ్ళు బ్యాలెన్స్ షీట్ కొంచెం స్ట్రెంగ్త్ చేసుకున్నట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇక్కడ గ్రోత్ వైజ్ అయితే అసలు డౌటే లేదు. మనకి నెమ్మదిగా ఎయిర్లైన్ ట్రాఫిక్ రిలేటెడ్గా గ్రోత్ అనేది చాలా అబ్నార్మల్గా గ్రో అవుతుంది. అండ్ ప్లేయర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుంది. ఆక్యుపెన్సీ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కొంచెం వరకు బెటర్ చేసుకుని వీళ్ళ సర్వీసెస్ ఇంకొన్ని ఎయిర్లైన్స్ ద్వారా పెంచగలిగారు అనుకోని డెఫినెట్లీ ఆపర్చునిటీ అయితే చాలా ఉన్నది. హోప్ స్పైస్ జెట్ కూడా ఈ పాజిటివ్ డిమాండ్ ఎన్విరాన్మెంట్లో వీళ్ళు కూడా గెయిన్ అవుతారని అయితే ఆశిద్దాం. ఇన్ఫాక్ట్ ఈ ఫండ్స్ అన్ని కూడా అదే పాజిటివ్ మైండ్ సెట్తో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. నెక్స్ట్ టాటా గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీస్లో ఒకటైన టాటా స్టీల్ నుంచి చాలా మేజర్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు 27,000 crores క్యాపెక్స్ స్పెండింగ్ ద్వారా ఒరిస్సాలోని వీళ్ళు కళింగ్ నగర్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అక్కడ phase 3లోని వీళ్ళు కెపాసిటీ ఎడిషన్ అయితే చేశారు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్లాస్ట్ ఫర్నెస్ని వీళ్ళు కమిషన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీని ద్వారా వీళ్ళు కళింగ్ నగర్ ఫెసిలిటీ యొక్క కెపాసిటీ 3 metric ton per annum నుంచి 8 metric ton per annum కి ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో హెల్ప్ఫుల్ అవుతారంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.